హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. అట్‌లీస్ట్ అంటే మీరు స్టార్టింగ్‌లో వినకపోయినా పర్వాలేదు. బట్ రీడింగ్ కోసం నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ పార్ట్‌ని మాత్రం స్కిప్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే నేను రీడింగ్ ఏ బేసిస్‌లో చేస్తున్నానో ఫస్ట్ మీకు అర్థం అవ్వదు. అండ్ మీ సిట్యుయేషన్స్ కూడా మీరు రిలేట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమవుతుంది. ఇఫ్ నేను చెప్పింది మీరు వింటే, ఆ తర్వాత రీడింగ్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇఫ్ మీకు రెసొనేట్ అయితే తీసుకుంటారు, లేకపోతే లేదు కానీ, బట్ స్టిల్ మీకొక క్లారిటీ అయితే ఉంటుంది. సో, అందుకే ఎవరు కూడా ఆ పార్ట్‌ని స్కిప్ చేయొద్దు. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో మీరిప్పుడు ఏ రకమైన కర్మని అనుభవిస్తున్నారు? సో, టైమ్ టు టైమ్ ఏంటంటే ఆహ్, మీరు ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు? అసలు మీ పరిస్థితులు దానివల్ల ఎలా ఉంటున్నాయి? ఎలా మారుతాయి? అని చెప్పి నేనైతే చాలా రీడింగ్స్ గతంలో చేశాను. కాకపోతే ఈ రీడింగ్ అయితే వాటితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ అండి. టైమ్ టు టైమ్ కర్మ అనుభవిస్తున్న విషయం మీకు తెలుసు. దానివల్ల మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ మీకు తెలుసు. కానీ అది ఏ రకమైన కర్మ అనేది మాత్రం మీకు తెలియకపోవచ్చు. మోస్ట్‌లీ ఎవరికీ కూడా తెలీదండి. ఎందుకంటే పాస్ట్ లైఫ్‌లో కొంతమంది చేసిన తప్పులకి ఆర్ వాళ్ళ యాక్షన్స్‌కి వాళ్ళేంటంటే, ఈ లైఫ్‌లోని అది క్లియర్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమందేంటంటే, ఈ లైఫ్‌లోనే కర్మని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కర్మ అనేది కూడా 4 రకాలండి. ఫస్ట్ టైప్ ఏంటంటే సంచిత కర్మ అంటారు. ఆర్ అక్యుములేటెడ్ కర్మ అంటారు. దాని అర్థం ఏంటంటే, అది మనం పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ చేస్తుంటామనమాట. అంటే ప్రతి లైఫ్‌కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటది. సో, అంటే ఎంతైతే కర్మని క్రియేట్ చేసుకున్నామో అదంతా క్లియర్ చేసుకునే వరకు కూడా మళ్ళీ మళ్ళీ కూడా రీబర్త్ అనేది ఉంటదనమాట. సో, అదొక టైప్ కర్మ అని చెప్పొచ్చు. సెకండ్ ప్రారబ్ధ కర్మ అంటారండి. ఆర్ అలాటెడ్ కర్మ అని చెప్పొచ్చు. అంటే ఇదేంటంటే జస్ట్ ఒక పోర్షన్ అండి. సంచిత కర్మ నుంచి ఒక పోర్షన్ మాత్రమే ఆ లైఫ్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో, దాని ప్రకారం సిట్యుయేషన్స్ కానీ, దాని ప్రకారం అంటే మనం ఏదైతే ఫేస్ చేయాల్సిన పరిస్థితులుంటాయో అవన్నీ కూడా ఫేస్ చేస్తాం. సో, రెస్ట్ ఆఫ్ ద కర్మ ఏంటంటే నెక్స్ట్ లైఫ్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది అంటే సంచిత బేస్డ్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అంటే జస్ట్ ఒక పోర్షన్ మాత్రమే మనం ఏంటంటే ఈ లైఫ్‌లో ఫేస్ చేస్తాం. మొత్తం అంతా కూడా ఈ లైఫ్ అంతా అదే ఫేస్ చేస్తామని కాదు. అంటే చాలా మందికి డౌట్ ఉంటది. పాస్ట్ లైఫ్ నుంచి మొత్తం కర్మ అనేది ప్రెజెంట్ లైఫ్‌కి తెచ్చుకుంటామేమో అని. సో, పాస్ట్ లైఫ్ నుంచి అలాగ మొత్తం ప్రెజెంట్ లైఫ్‌లోకి వచ్చేదైతే సంచిత కర్మ అండి. జస్ట్ ఒక పోర్షనే వచ్చేది మాత్రం ప్రారబ్ధ కర్మ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెన్స్. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు కానీ అదే డిఫరెన్స్. ఇక థర్డ్‌ది ఏంటంటే అగామి కర్మ అండి. సో, ఈ అగామి కర్మ అనేదేంటంటే, సో, ఈ లైఫ్‌లో మనం ప్రెజెంట్‌లో ఏదైతే చేస్తామో దానివల్ల కర్మ క్రియేట్ చేసుకుంటాం కదా! అది ఫ్యూచర్‌లో కానీ, ఫ్యూచర్ లైఫ్‌లో కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం అన్నమాట. సో, దాన్నేంటంటే ఫ్యూచర్ యాక్షనబుల్ కర్మ అని అంటారు. సో, మోస్ట్‌లీ మనం ఇప్పుడు ఏదైతే చేస్తుంటామో దీనికి కూడా కర్మని క్రియేట్ చేసుకుంటాం కదా! సో, దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఐదర్ మనం ఈ లైఫ్‌లోని, ఫ్యూచర్‌లో అయినా ఫేస్ చేయొచ్చు. ఆర్ నెక్స్ట్ లైఫ్‌లోనైనా ఫేస్ చేయొచ్చు. సో, ఆ రకంగా దాన్ని పిలుస్తారు అందుకే. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే క్రియామన కర్మ అండి. సో, ఈ క్రియామన కర్మ అనేదేంటంటే ఆహ్, మనం ఇప్పుడు ఏదైనా చేసామనుకోండి, వెంటనే దానికి రియాక్షన్ ఉంటుంది. అంటే ఈరోజు మీరు ఏదైనా ఒక పని చేస్తే, సో, దీనివల్ల మీరు వెంటనే ఎఫెక్ట్ అయ్యారనుకోండి, అది క్రియామన కర్మ అన్నమాట. అంటే ప్రెజెంట్ యాక్షనబుల్ కర్మ అంటారు దీన్ని. వెంటనే కాన్సిక్వెన్సెస్ అనేవుంటాయి. సో, చాలా మందేంటంటే ఇలా ఇన్‌స్టంట్ కర్మని ఫేస్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇన్‌స్టంట్ కర్మ అని. సో, మొత్తానికి మీ లైఫ్‌లోనేంటంటే మీరసలు ఏం ఫేస్ చేస్తున్నారు? సో,
సో దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు పరిస్థితుల్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అయితే ఈరోజు రీడింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పేది అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది అంటే చెప్తాను. సో ఇలాంటి రీడింగ్ ఏంటంటే చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది, అందుకే చేస్తున్నాను. సో ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి ఫ్లోరైట్ రాక్ క్రిస్టల్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో మీరు ఇప్పుడు ఏ రకమైన కర్మను అనుభవిస్తున్నారు, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే సంచిత కర్మని అనుభవిస్తున్నారండి. ఈ సంచిత కర్మ అనేది ఫస్ట్ వన్ అన్నమాట. అక్యుములేటెడ్ కర్మ అంటారు దీన్ని. సో యాక్చువల్గా ఇది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు ఏంటంటే పాస్ట్ లైఫ్ నుంచి కూడా కర్మని తెచ్చుకోవడం అన్నమాట. అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అయింది పాస్ట్ లైఫ్ నుంచి. సో అందుకే మీ లైఫ్లో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఎప్పుడూ సంతోషంగా లేరు. లైక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనుభవించడం కానీ, చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక లెసన్ నేర్చుకోవడం, మీరు అనుకున్నది ఏది కూడా సక్రమంగా జరగకపోవడం, ఒకవేళ అంటే జరిగినా ఎంతో కష్టపడి సాధించుకోవడం కానీ, అంటే మీరు ఏ రోజు కూడా మీ లైఫ్ లో కంఫర్టబుల్ గా ఉన్నట్టుగా మీకు లేదండి. చాలా వరకు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ నుంచి కూడా కష్టాలు అనుభవిస్తూనే వచ్చారు. ఈవెన్ మీ లైఫ్ లోని ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారు, లైక్ ఫినాన్షియల్ గా ఏ క్రైసిస్ లేవు, లేకపోతే ఫ్యామిలీ పరంగా ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది మీ కష్టం వల్ల మీరు ఏంటంటే దానికోసం అని చెప్పి ఎంత ఫైట్ చేశారో, ఎంత స్ట్రగుల్ తీసుకున్నారో మీకే తెలుసండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఈజీగా జడ్జి చేసేయచ్చు. ఆ వ్యక్తికి ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఫస్ట్ నుంచి హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఏమీ పర్వాలేదు, సో అంటే అలాంటి ఒక గుడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ బట్ మీరు ఏం ఫేస్ చేశారు, ఎంత సఫర్ అయ్యారు అనేది మాత్రం మీకే తెలుసు. మీ లైఫ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇలానే ఉంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ కూడా మీ వీక్నెస్ అనేది చూపించలేదండి. మీ స్ట్రెంతే చూపించుకుంటూ మీ ఎండ్ నుంచి మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ అంటే మీకోసం మీరు ఏంటంటే స్టాండ్ తీసుకున్నారని చెప్పాలి. ఇప్పటికే మీరు ఏంటంటే చాలా రీపే చేశారండి. కర్మాని కూడా క్లియర్ చేసుకున్నారు కొంతవరకు, బట్ ఇంకా ఉంది. వచ్చే రోజుల్లో కూడా కర్మాని అయితే క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే మీరైతే మాత్రం సంచిత కర్మనే అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తున్నారు. ఇఫ్ నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ లో ఏ రోజు కూడా కంఫర్టబుల్ గా లేరు. వాళ్ళ లైఫ్ లో ఏది కూడా వాళ్ళకి అంత ఈజీగా దొరకలేదు. కష్టపడి చాలా ఇబ్బందులు పడి వాళ్ళే అడ్జస్ట్ అయ్యి వాళ్ళు ఏంటంటే అంటే ఇంకా దొరకినా దొరకకపోయినా బట్ మనం చేయాల్సింది చెయ్యాలి కదా, అయినా మనకు కూడా నమ్మకం లేదు బట్ చేద్దాం అని ఇలా ఫీల్ అవుతూ ఏదో ఒకటి చేశారే తప్ప వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీగా వాళ్ళు అనుకున్నది సాధించిన ఫీలింగ్ అయితే వాళ్ళకి ఎప్పుడు లేదండి. అంటే ఈ రోజు మీరు ఒక గుడ్ పొజిషన్ లో ఉన్నా సరే దాని వెనక మీరు ఏం ఫేస్ చేశారు అనేది మీ ఒక్కరికే తెలుసు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏది తెలియదండి. సో అలాంటి జీవితాన్ని మీరు అనుభవించారు. నిజానికి అసలు మీ ట్రూ సెల్ఫ్ ఏంటి అంటే మీ ఇంట్లో వ్యక్తులకు కూడా తెలియదు. అంటే మీరు తీసుకున్న ఆ పెయిన్ అనేది అలాంటిది అని చెప్పొచ్చు. దానికి కారణం అయితే కర్మనే. సో ఇలా ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఏంటంటే చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా అని చెప్పి మీ లైఫ్ లో మీరు ఎక్కడ ఆగిపోయినట్టు కానీ, మీ లైఫ్ లో అలా అని మీరు సఫర్ అవుతున్నంత మాత్రాన మీకు ఏది దొరకలేదు అని చెప్పను. సఫరింగ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీరు పడిన కష్టానికి మీకు ప్రతిఫలం కూడా దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే టైం టు టైం కొంత మీరు ఎమోషనల్ అవుతున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, కొంత ఇరిటేట్ అవుతున్నారు. అయినా సరే గివ్ అప్ చేయకూడదు, మీ దగ్గర అన్నీ ఉండాలి. సో ఇలా మీరు ఎమోషనల్ అయిపోయి వీక్ పర్సన్ లా ఉంటే కుదరదు అనుకోని మిమ్మల్ని మీరు ఏంటంటే చాలా పుష్ చేసుకుంటున్నారండి.
నిజంగా మీకేంటంటే ఈ లైఫ్ చాలా నేర్పించింది అని చెప్పొచ్చు. మీరు పాస్ట్ లైఫ్‌లో చేసిన తప్పులు కానీ, ఆర్ పాస్ట్ లైఫ్‌లో మీ ఎండ్ నుంచి మీరేంటంటే కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల కానీ, ఈ లైఫ్ అయితే ఇలాంటిదొచ్చింది. సో, అలా అని చెప్పి మీరేంటంటే వీక్ పర్సన్ కాదు. అట్ ద సేమ్ టైమ్ సెల్ఫిష్ కూడా కాదండి. వ్యక్తుల గురించి కూడా ఆలోచించే మనసు మీకుంది. అంటే మీరు సఫర్ అవుతున్నారు. మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నారు. సో, వేరే వ్యక్తులకి మాత్రం ఎందుకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి? అలాంటి మనస్తత్వం కూడా కాదు. మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి, ఆ పెయిన్, స్ట్రగుల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి, ఎదుటి వ్యక్తుల కోసం కూడా మీరు ఆలోచించే టైప్ అండి. మీకైతే అలాంటి మనస్తత్వం కూడా ఉంది. చాలా ఎమోషనల్ పర్సన్ అండి. బయటకైతే స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. బయటకేంటంటే అస్సలు వీళ్ళకి మంచి మనసు లేదు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ కోసమే ఆలోచించుకుంటారు అనేలాగా ఉండొచ్చేమో కానీ, బట్ మీకేంటంటే మనసులో మాత్రం అలా ఏం ఉండదండి. అయితే టైమ్ టు టైమ్ మీ లైఫ్‌లోనేంటంటే మంచి జరుగుతది అనుకున్న ప్రతిసారి డిస్టర్బెన్సెస్ రావడం, ఆర్ మీరేంటంటే మీ లైఫ్‌ని మార్చుకుందాం అనుకున్న ప్రతిసారి లైఫ్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఉండకపోవడం. మొత్తానికి మీరేంటంటే టైమ్ టు టైమ్ చాలా ఫేస్ చేస్తున్నారండి. మీరు ట్రై చేస్తున్నారు. ఈవెన్ మీరేంటంటే ఇక్కడ ట్రిక్స్ కూడా ప్లే చేద్దామని చూసారు. అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, ఇక్కడ ఏంటంటే నేను ఒకటే చెప్తానండి. ఈ లైఫ్‌లో మాత్రం మీరు చాలా ఆలోచించుకొని మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తుందో మీ గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా! అది మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో సో, దాని ప్రకారం మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళడమేనండి. అప్పటికి కూడా కొన్ని సమస్యలైతే మీరు ఎదుర్కొంటారు. అవి కూడా ఎలా ఉంటాయంటే ముందుకు వెళ్ళాలా? వెనక్కి రావాలా? ఎవరైనా వ్యక్తిని అడుగుదామా? అనేలాగే ఉంటాయి. ఈవెన్ వేరే వ్యక్తుల్ని అడిగినా సరే ఆ టైంకి వాళ్ళు చెప్పిందంతా మీకు కరెక్టే అనిపించొచ్చు. కానీ మళ్ళీ మీరు ఆలోచించినప్పుడు అది కరెక్టా? కాదా? అలా చేస్తే ఏమవుతుందో అని ఇలాంటి ఆలోచనలే మీకు రావచ్చు. సో, మీరేంటంటే ఎవరిని ట్రస్ట్ చేసి ఆర్ ఇక్కడ ఏదో ఫాలో అయిపోయి బ్లైండ్‌గా అలాంటి పరిస్థితి ఏం లేదండి. ఓన్లీ మీరేంటంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో, మీకు ఏదైతే బలంగా అనిపిస్తుందో అది మాత్రమే మీరు చేయడానికి ఛాన్స్ అండి. కొంతమందేంటంటే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకొచ్చే ఆలోచనల ప్రకారం కూడా ముందుకు వెళ్తారు. మీరేంటంటే మీకొచ్చే ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళడానికి లేదు. మీకు అనిపిస్తుంది మీరేంటంటే నిజంగానే అది ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు మాత్రమే మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయడానికి ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పటి వరకు మేబీ మీరు అలానే చేసుండాలి. బట్ వచ్చే రోజుల్లో కూడా లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుందండి. అలా అని చెప్పి బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని కాదు కానీ, మీరు మరి ఫేస్ చేయాల్సింది ఫేస్ చేయాలి. మీరు క్లియర్ చేసుకోవాల్సింది క్లియర్ చేసుకోవాలి. సో, నేను ఒకటే చెప్తానండి. డ్యామేజ్ అనేదేంటంటే ఎదుటి వ్యక్తుల వల్ల, ఎదుటి సిట్యుయేషన్స్ వల్లే జరుగుతదని మాత్రం అనుకోవద్దు. వాళ్ళ రోల్ ప్రకారం వాళ్ళేదైతే చేయాలో అది చేస్తున్నారు. అలానే మీ రోల్ కూడా ఇక్కడ బిగ్‌గానే ఉంటుంది కాబట్టి మిస్టేక్ ఎప్పుడూ కూడా ఒక వైపు నుంచే జరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. మీ వైపు నుంచి కూడా జరగొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అలాంటి కర్మని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, మీరేంటంటే కొన్ని ఊహించనివి మీ లైఫ్‌లో చూస్తారు. అంటే ప్రతీదీ కూడా మీరు కంట్రోల్ చేయలేరండి. ఆ మెజిషియన్ ఎనర్జీ అనేది మీరు పొసెస్ చేసినా, మీరంత కాన్ఫిడెంట్‌గా మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌తోని మీరేంటంటే ముందుకు వెళ్ళే పరిస్థితి అన్ని సార్లు ఉండదు. కొన్ని సార్లే. కొన్ని సార్లు మీరేంటంటే మ్యానిపులేట్ చేయాలని ఆర్ ఈజీ మెథడ్స్ వెతుక్కోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. బట్ అలాంటివి ఎవరు చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా కర్మని మీ లైఫ్‌లోకి తెచ్చుకున్నారు. సో, ఇంకా ఇక్కడ కర్మని క్రియేట్ చేసుకొని మాత్రం నెక్స్ట్ లైఫ్‌కి కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగా చెయ్యొద్దు. సో, జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. మీరు ఎలాగా బ్యాడ్ పర్సన్ అయితే కాదు. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే మీరు ఎక్కడా కూడా బ్యాడ్ పర్సన్‌లా నాకు అనిపించట్లేదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మనుషుల్ని మారుస్తాయి. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీరేంటంటే వీక్ అయిపోవడం కానీ, దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఆర్ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని చెప్పి అంటే మిమ్మల్ని ఒక రాంగ్ వేలో హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరగొచ్చు. బట్ ఒకటి మీరైతే అర్థం చేసుకోవాలి అదేంటంటే ఏది మిమ్మల్ని ఎలా పరీక్షించినా సరే మీ వీక్ సైడ్ కానీ మీరేంటంటే ఒక నెగెటివ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ అలాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తుందంతా మీకు ఎందువల్ల జరుగుతుంది అని అర్థమైతే అలాంటిది మళ్ళీ జరగకూడదు. ఆర్ అలాంటి డేస్ అనేవి మళ్ళీ మళ్ళీ మీ లైఫ్‌లో రాకూడదు అనుకున్నప్పుడు మీరేంటంటే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, ప్రాబ్లమ్ ఏం లేదులెండి. బట్ ఏది ఏమైనా సరే టైమ్ టు టైము మీకు ఏదైతే అనిపిస్తుందో యూనివర్స్ మీకు ఏదైతే సైన్స్ ఇస్తుందో ఆ బేస్‌లో మీరు ముందుకు వెళ్తే మీరేంటంటే ఎక్కువ సఫర్ అవ్వరండి. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఎమోషనల్ టైప్ అన్నమాట. మోస్ట్‌లీ ఎదుటి వ్యక్తులనే ఫస్ట్ పెట్టే టైపు. మిమ్మల్ని మీరేం ఫస్ట్ పెట్టుకొని అంటే మీకోసమే మీరు ఆలోచించుకొని అలా సెల్ఫిష్ అయితే కాదు. బట్ అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు
మెంటల్ గా అన్‌స్టేబుల్ గా ఉంటున్నారండి. ఎమోషనల్ గా వీక్ గా ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచించడం, ఇన్వాల్వ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, ఇదంతా మేబీ కర్మ వల్లనే జరిగినా స్టిల్ మీరేంటంటే అలా ఉండకూడదండి. మీరు ఆల్రెడీ ఇప్పటికే మీ లైఫ్‌లోని చాలా ఫేస్ చేసి విసిగిపోయారు. సో, మీరేంటంటే ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచించడం ఒకటి తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వొద్దండి. ఈవెన్ వాళ్ళకి మీ హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి అన్నా సరే, మీరు చెయ్యొచ్చు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఎదుటి వ్యక్తులకి ఎక్కువ సపోర్ట్ చేయమని అడగడం ఆర్ వాళ్ళ నుంచి హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేయడం అయితే వేస్ట్. ఎందుకంటే ఇది మీ కర్మ కాబట్టి ఇక్కడ మీ రోల్ అనేది పెద్దదుంటుందండి. బట్ వేరే వ్యక్తులు కానీ మీ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇదేంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా పెద్దదైపోతుంది. అంటే వాళ్ళు కూడా ఒక కర్మని క్రియేట్ అయినా చేసుకుంటారు. ఆర్ మీరు కర్మ వల్ల ఎఫెక్ట్ అయినట్టయినా చేస్తారు. సో, అందుకే నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, మెయిన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలానే మీకు ఒకవేళ సంబంధించిన విషయం అయినా సరే, ఆ వ్యక్తులతోనేంటంటే ఎంతవరకు ఉండాలో, ఎక్కడి వరకు డీల్ చేయాలో అక్కడి వరకే చెయ్యాలండి. బట్ ఇంకా ఎక్కువైపోతే కష్టమైపోతుంది. ఆఫ్‌కోర్స్ మీరు కోరుకున్న సంతోషం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కర్మను అనుభవిస్తున్నారని చెప్పి జీవితాంతం మీరేంటంటే బాధపడుతూనే ఉంటారని కాదు. మీరలా బాధపడుతున్నట్టయితే మీ లైఫ్‌లో ఇప్పటికీ కొన్ని అచీవ్ చేయలేరు. బట్ మీరేంటంటే నాకు తెలిసి కొన్ని అచీవ్ చేయగలుగుతున్నారు. మీ లైఫ్ ఏంటంటే కష్టం మీదైనా సరే ముందుకు వెళ్తుంది. ఆ టైంకి ఎలానో ఒకలా సర్వైవ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగాను చేసుకున్న గుడ్ డీడ్స్ కూడా ఉంటాయి కదా! దానివల్ల కూడా మీరేంటంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ మీ ఎండ్ నుంచి మీరు ఇప్పటికైనా సరే కొన్ని అర్థం చేసుకొని, ఎక్కడ వరకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. అంటే ఆ బౌండరీ అనేది ఒకటుంటుందండి. అది ఎప్పుడు కూడా క్రాస్ అవ్వకూడదు. మీ లిమిట్స్ ఏంటో మీరు తెలుసుకుంటే, ఎదుటి వ్యక్తిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే, వాళ్ళు కూడా ఆ లిమిట్ క్రాస్ అవ్వకుండా చేస్తే సరిపోతుందండి. మీరు ఎఫెక్ట్ అవ్వరు, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. మెయిన్ ఏంటంటే వ్యక్తులతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ పరిస్థితులు కూడా మీ వీక్‌నెస్‌ని టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీరేంటంటే సరెండర్ అవ్వద్దు, షార్ట్ కట్స్ వెతుక్కోవద్దు. అలా అని చెప్పి మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటే కన్‌ఫ్యూజ్ కూడా అవ్వొద్దు. కేవలం మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే చేయండి. మీరు స్లో డౌన్ అయినా పర్వాలేదు కానీ, మీరేంటంటే ఏదో ఆ టైంకి ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి చేసేయాలి. సో, ఇంకా డిసైడ్ అవ్వక తప్పదు అనేలాగా మాత్రం కొన్ని డెసిషన్స్ అయితే తీసేసుకోవద్దు. దానివల్ల ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఫ్లోరైట్ రాక్ క్రిస్టల్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో మీరిప్పుడు ఏ రకమైన కర్మను అనుభవిస్తున్నారు? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్ నుంచి కూడా మీ లైఫ్‌లో మీరేంటంటే హ్యాపీగా ఉన్నారు. ఒకటి మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆర్ మీ లైఫ్ ఏంటంటే మంచిగా చేంజ్ అవుతుంది. మీరు అనుకునే లోపే ఏదో ఒక డ్యామేజ్ జరగడం, ఆర్ మీరు అనుకున్న దానికి అంతా కూడా రివర్స్‌లో జరగడం. ఇలా అంటే మీరు సఫర్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది చాలా కామన్‌గా. అది ఎందుకు జరుగుతుందో మీకైతే తెలీదు. బట్ మీరొకటి పాజిటివ్ అనుకుంటే అది నెగెటివ్‌గా జరగడం. ఆర్ మీరు మొత్తానికేంటంటే హోప్స్ పెట్టుకోకుండా సిట్యుయేషన్స్ ఏంటంటే చేంజ్ అయిపోతున్నాయన్నమాట. సో, మీరు ఇలాంటివి కానీ ఫేస్ చేస్తున్నట్టయితే నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే దానికి రీజన్ ఒకటేనండి. మీరు ఇన్‌స్టంట్ కర్మని ఫేస్ చేస్తున్నారండి. అదే క్రియామన కర్మ అంటారు. సో, మీరు ఏదైతే లైక్ అది జరుగుతుంది అనుకునేసరికి అది జరగకపోవడం, అది ఇంకొకలా జరగడం అంటే వెంటనే జరుగుతుందన్నమాట ఇది. అంటే ఇలా మీరొక సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. ఇది బెటర్ అవుతుంది అనుకునే లోపే ఆ సిట్యుయేషన్ ఏంటంటే కంప్లీట్‌గా రివర్స్‌లో జరుగుతుందనమాట. సో, అది ఇన్‌స్టంట్ కర్మ అనే చెప్పాలి. నాకు తెలిసి మీరేంటంటే ఆ సిట్యుయేషన్స్‌లోని కరెక్ట్‌గా ఉంటున్నారు. ఆర్ కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. మీ ఎండ్ నుంచి అంతా కరెక్ట్‌గా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ, మేబీ మీరేంటంటే సిట్యుయేషన్స్ గురించి పక్కన పెడితే నిజానికి కొన్ని సార్లు కరెక్ట్‌గా ఆలోచించకపోవడం ఆర్ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోవడం లాంటివి చేస్తున్నారు కాబట్టి వెంటనే మీరు ఫేస్ చేస్తున్నారండి. వెంటనే మీరు సఫర్ అవుతున్నారు.
సో దానివల్ల మీకు ఏంటంటే ట్రామా క్రియేట్ అవ్వడం కానీ, మళ్ళీ మీరేంటంటే అంత ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోవడం, ఈవెన్ ముందుకు వెళ్ళినా సరే అలా జరగదేమో అని ఫీల్ అవ్వడం, ఇలా ఏదో జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోనే ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. థింగ్స్ ఇప్పటికైనా చేంజ్ అవ్వాలి. మీ లైఫ్ ఇప్పటికైనా మారితే బావుంటుంది. మీరు హ్యాపీగా ఉంటారని ఫీల్ అవుతున్నా, ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో మోస్ట్‌లీ ఇలాంటివే జరుగుతూ ఉండాలి. అయితే వ్యక్తులైనా ఛాలెంజ్ చేస్తున్నారు మిమ్మల్ని, సిట్యుయేషన్స్ అయినా ఛాలెంజ్ చేస్తున్నాయి. క్లియర్‌గా మీరేంటంటే ఇది మీరనుకున్నంత సింపుల్ కాదు అనే ఒక ఫీలింగ్‌తో ఉంటున్నారు. అంటే మీ లైఫ్ మీకేంటంటే అంత ఈజీగా అనిపించట్లేదండి. టైమ్ టు టైమ్ మీ లైఫ్‌లో ఇదే జరుగుతుంది. అదెందుకు అంటే మీ ఎండ్ నుంచి మీరు కర్మని క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే మీరనుకోవచ్చు, నేనైతే ఏ తప్పులు చెయ్యట్లేదండి. నేను మంచి వ్యక్తిలా ఉండడానికే ట్రై చేస్తున్నాను. అందరితో కూడా మంచిగా ఉంటున్నాను. అయినా సరే నాకిలా జరుగుతుంది అని. సో, మీ వరకు మీరేంటంటే మంచి వ్యక్తిలా ఉంటున్నారు, మంచి పనులే చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నా, ఎక్కడో కానీ అట్‌లీస్ట్ స్మాల్ డీడ్స్ అయినా సరే మీరు రాంగ్‌గా చేస్తున్నారండి. మీరేంటంటే కొంచెం చెక్ చేసుకోండి. అట్‌లీస్ట్ ఇఫ్ నేను చెప్తుంది మీకు రెసొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదు అని మీరు స్కిప్ చేసేయొచ్చు. బట్ ఖచ్చితంగా ఈ కర్మ అనేది మాత్రం ఇన్‌స్టంట్ కర్మ అండి. మీరు చేసేదానికే మీరు ఫేస్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడిప్పుడు చేస్తున్న దానికి వెంటనే ఫేస్ చేస్తున్నారనమాట. మెయిన్ ఎవరైతే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతున్నారో, రిలేషన్‌షిప్ వైస్ చూసుకున్నట్టయితే వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయట్లేదు, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, క్లియర్‌గా మీరు చేసేది అంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మీరు ఎలా అయితే ఉంటున్నారో మీ వ్యక్తికి మీరు అర్థమైన దాని ప్రకారం మీరేంటంటే ఇది ఫేస్ చేస్తున్నారండి. ఇదైతే ఇన్‌స్టంట్ కర్మయే. సో మీరేంటంటే కరెక్ట్‌గా చేస్తున్నారు. అయినా సరే రాంగ్‌గా జరుగుతుంది అని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సింది. మీరేంటంటే ఈవెన్ మైన్యూట్ డీటెయిల్స్‌ను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు. చాలా కంట్రోల్డ్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. చాలా స్లోగానే ముందుకు వెళ్తున్నారు. ప్రతిదీ ఆలోచించే టైప్ అని మీరు అనుకుంటున్నారు. కానీ కొన్ని విషయాల్లో మీరు క్లియర్‌గా సెల్ఫిష్‌గా ఉంటున్నారండి. వేరే వ్యక్తులు చెప్పిన మాటలు వింటున్నారు. మీకు తెలియకుండానే మొత్తానికి మీరైతే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా ఉంటున్నాం ఆర్ ప్రతిదీ ఇండివిడ్యుయల్‌గా థింక్ చేసి చేస్తున్నాం అని ఫీల్ అవుతున్న వాళ్ళేంటంటే ఇండివిడ్యుయల్‌గా ఆర్ ఇండిపెండెంట్‌గా ఉండట్లేదండి. సెల్ఫిష్‌గా ఉంటున్నారు. సెల్ఫిష్‌గా ఉండడం తప్పు కాదు. బట్ మన సెల్ఫిష్‌నెస్ వల్ల ఎదుటి వ్యక్తిలో సిట్యుయేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అది కరెక్ట్ కాదు. దానివల్ల కర్మ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీరు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. నేను 100% చెప్పగలనండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు. రిలేషన్‌షిప్‌లో అన్ని రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారంటే మీ వల్లే జరుగుతుందిది. మీరేంటంటే చేసే పనులకి కర్మని ఫేస్ చేస్తున్నారు. అది కూడా ఎప్పుడో చేసినవి కాదు. అప్పటికప్పుడే మీరు చేస్తున్న పనుల వల్లే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీరు చేస్తున్న పనులైనా అవ్వచ్చు, మాట్లాడే మాటలైనా అవ్వచ్చు, మీ ప్రవర్తన అవ్వచ్చు, మొత్తానికి ఏదైనా కూడా కర్మనైతే క్రియేట్ చేసుకుంటున్నారు అనే చెప్పాలి. మీరేంటంటే ఇండివిడ్యుయల్‌గా లేరండి. మీ ఆలోచనలు ఇండిపెండెంట్‌గా లేవు. ఎదుటి వ్యక్తిని ఎలా కంట్రోల్ చేయాలి, సిట్యుయేషన్స్‌ని ఎలా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అనేలాగున్నాయి. సో, అది మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి మీరేంటంటే లవ్ అనే ఒక నేమ్ ట్యాగ్‌తో అయితే ఉండొచ్చు. బట్ స్టిల్ లవ్ అనే నేమ్ ట్యాగ్ తగిలించొచ్చు. బట్ అదైతే కాదండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే నాకెక్కడా అలా అనిపించట్లేదు. యాక్చువల్‌గా నేను ఒకటే చెప్తానండి. మీరు ఇలానే ఉంటే వచ్చే రోజుల్లో కూడా మీరు కర్మని ఫేస్ చేస్తారండి. చాలా జరుగుతాయి. ఈవెన్ ఆ వ్యక్తి మీరు ఫైట్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్ ఇంకా కాంప్లికేట్ అవ్వడం కానీ చాలా జరుగుతాయి. మీరు మారాలండి. మీరు మారితే మీ పరిస్థితులు మారుతాయి. మీరు మారకపోతే ఇది తప్పదు. ఎందుకంటే ఇది ఇన్‌స్టంట్ కర్మ అన్నమాట. కొంతమందికే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఆ కొంతమందిలో మీరున్నారని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే ఓన్లీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో నేను మాట్లాడాలని మాట్లాడట్లేదు. బట్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడితే ఎక్కువ మందికి కనెక్ట్ అవుతదని మాట్లాడుతున్నాను. అదర్ సిట్యుయేషన్స్‌లో కూడా మీ యాక్షన్స్‌కి రియాక్షన్ అండి. ఇప్పుడు కొంతమందుంటారు. మేమేంటంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నామండి. మా 100% ఇస్తున్నాం అని అంటారు. సో, అసలు మీరు మీ మనసుని అడగండి. మీరు ఎంతిచ్చారు? మీకెంత సాటిస్ఫాక్షన్ ఉంది అని. దాని ప్రకారం మీ ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు రాంగ్ డీడ్స్ చేస్తారండి. బట్ వాళ్ళ మనసుకేంటంటే వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు. సూటబుల్ ఆన్సర్స్ చెప్తూ. ఆర్ కన్విన్సింగ్ ఆన్సర్స్ చెప్తుంటారనమాట. ఇలా ఎందుకు చేసామంటే, అలా అనుకున్నాం కాబట్టి, ఆర్ అలా జరిగింది కాబట్టి. ఇలా ఏంటంటే, చాలా కన్వీనియంట్‌గా ఆన్సర్స్ చెప్పుకోవడం వల్లే మీరేంటంటే ఇది ఫేస్ చేస్తున్నారు. లేకపోతే అసలు మీరు ఇవన్నీ డిజర్వ్ చేయరండి. మీరేంటంటే మీ మనసుని కన్విన్స్ చేయడం మానేయండి ఫస్టు.
ఏదైతే జరుగుతుందో దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి, దాని ప్రకారం కరెక్ట్ గా ముందుకు వెళ్ళండి. ఆ టైంకి ఏంటంటే అలానే జరగాలి ఆర్ ఇలా ఉంటేనే కరెక్ట్ అనుకొని మీరు డిసైడ్ అయితే అది రైట్ అవ్వాలని రూల్ లేదు కదా. అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకి వాళ్ళు ఏది రైట్ అనుకుంటే అదే చెయ్యొచ్చు. బట్ ఇప్పుడు రైట్ చేస్తే మీరెందుకు ఎఫెక్ట్ అవుతున్నారు? ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతున్నాయి? అదే మాకు అర్థం అవ్వట్లేదు అనే ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు. మీరు రైట్ చెయ్యట్లేదు కాబట్టే మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. అక్కడ ఏదైతే కరెక్ట్‌గా చేయాలో అది చేస్తే మీరు ఎఫెక్ట్ అవ్వరండి. సో, బేసిక్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇప్పటికైనా మారితే బావుంటుంది. మీరు ఇప్పటికి మారం ఇలానే ఉంటాం అంటే ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మేబీ ఇన్‌స్టంట్ కర్మ అనేది చూడడానికి సింపుల్‌గా ఉన్నట్టు ఉంటుంది కానీ ఎక్కడ, ఏ విధంగా, ఎలా ఎఫెక్ట్ అవుతారో తెలీదు. అంటే ఇప్పుడు మీరు ఒక సిట్యుయేషన్‌లో ఒక వ్యక్తికి ఏదైనా అంటే మీరు కంట్రోల్ చెయ్యాలి ఆర్ ఆ వ్యక్తి ఏంటంటే మీతో కోఆపరేట్ చేయాలి అనుకోని మీరేంటంటే కొంత థింగ్స్‌ని కానీ డిఫరెంట్‌గా ఆపరేట్ చేస్తే మీరు ఆ రిలేషన్‌షిప్‌లోనే ఎఫెక్ట్ అవ్వాలని రూల్ లేదండి. ఈ ఇన్‌స్టంట్ కర్మ అనేది ఏ రూపంలో అయినా, ఎలా అయినా రావచ్చు. అంటే మీరు ఎక్కడైతే చేస్తారో అక్కడే అనుభవిస్తారని ఏం లేదండి. ఎక్కడైనా అనుభవించొచ్చు. ఆర్ ఒక వ్యక్తి గురించి మనసులో మీరేంటంటే చాలా నెగెటివ్‌గా అనుకుంటారు. వాళ్ళని మీరు కర్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇన్‌స్టంట్‌గా కర్మ అనేది వస్తది. అంటే అది ఇంకొక రూపంలో వస్తదనమాట. ఏ వ్యక్తినైతే మీరు తిడతారో, వాళ్ళని కర్స్ చేస్తారో వాళ్ళ రూపంలోనే రావాలని రూల్ ఏం లేదండి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది అన్నిటికంటే పవర్‌ఫుల్ అన్నమాట. తెలీదు ఎందుకు జరుగుతుందో బట్ జరుగుతది. కరెక్ట్ చేసుకుందామన్నా సరే, ఎక్కడ కరెక్ట్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా తెలీదు. కేవలం మన ఆలోచనలు, మనం ఏంటంటే చేసే పనుల్లో అలర్ట్‌గా ఉండి, మన ఎండ్ నుంచి ఏ మిస్టేకు జరగకుండా చూసుకోవడమే. చాలా మంది ఏంటంటే నెగెటివ్‌గా థింక్ చేస్తారు, నెగెటివ్‌గా మాట్లాడతారు. ఆర్ కొంత నెగెటివ్‌గా కూడా చేస్తుంటారు. సో, ఇలా అది ఏదైతే జరుగుతుందో దానివల్ల ఇలాంటిది ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటది. తొందరగా ఎఫెక్ట్ అవుతుంటారు. సో, ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కొంచెం వ్యక్తుల విషయంలోని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. పరిస్థితుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే కానీ, వ్యక్తుల విషయంలోని ఎందుకో అంటే మీరు కరెక్ట్‌గా లేరేమో ఆర్ అంటే నేను చెప్పిన విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు ఆర్ ఆలోచిస్తున్నారేమో. సో, దానివల్ల మీరేంటంటే పాస్ట్ నుంచి కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ ఫ్యూచర్‌లో కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే మీ యాక్షన్స్‌ని కానీ మీరిప్పుడు కరెక్ట్ చేసుకోకపోతే ఆర్ మీరిప్పటి నుంచైనా సరే సరిగ్గా ఆలోచించుకొని చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త పడకపోతే వచ్చే రోజుల్లో వ్యక్తుల వల్ల మీరెక్కువ హర్ట్ అవుతారండి. వ్యక్తులే మిమ్మల్ని బీట్రే చేయడానికి రెడీగా ఉంటారంట. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్ట్రగుల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే ఇది అంత ఈజీగా మాత్రం ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే మీకోసం మీరు ఆలోచించుకొని మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. కానీ దానికి మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా? అది ఎవరినైనా ఎఫెక్ట్ చేస్తుందా లేదా అని మీరు చూసుకోకపోతే మీరు పే చేసే ప్రైస్ కూడా అలానే ఉంటుంది. కొంతమందుంటారండి. అది కూడా నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ పెడతారు. బ్యాడ్‌గా మాట్లాడతారు. సో, ఇలాంటివి చేయడం వల్ల కూడా కర్మను అనుభవిస్తారు. సో, ఆ కేటగరీ వాళ్ళు కూడా ఈ రీడింగ్‌లోకి వస్తారండి. అంటే అనుకోవచ్చు. మేమే తప్పు చేయలేదండి. మేము కరెక్ట్‌గా ఉంటున్నామని. బట్ మీ కాన్షియస్ వరకు మీరేం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? ఏ సిట్యుయేషన్‌లోనైనా మీ పరిస్థితి ఏంటి అనేది మీరు చూసుకుంటే మాత్రం ఇవన్నీ జరగవు. సో, మీకైతే ఇది బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఇఫ్ మీకు రెసొనేట్ అయితే ఓకే. రెసొనేట్ అవ్వకపోతే మీరు ఇంకో కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు గుడ్ పర్సనేనండి. బ్యాడ్ పర్సన్ అయితే కాదు. కాకపోతే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని చాయిసెస్ చేసుకునే పరిస్థితొస్తుంది. సో, ఎవరైతే రైట్ చాయిస్ చేసుకుంటారో అది కష్టమైనా, సాక్రిఫైస్‌లా అనిపించినా ఆర్ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళేదో సరెండర్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నా, స్టిల్ ఏది రైట్ అయితే అది ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి పర్వాలేదండి. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మంచి జరుగుతుంది. బట్ ఎవరైతే కొన్నింటికి ఈజీగా టెంప్ట్ అయిపోతుంటారో ఆర్ ఏది వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉంది అనుకోని వాళ్ళేంటంటే వెనక ముందు ఆలోచించకుండా కాన్సిక్వెన్సెస్ అనేవి కొన్నుంటాయండి. అవి ఫేస్ చేస్తారు అనే భయం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళేంటంటే ఖచ్చితంగా అనుభవిస్తారనమాట. సో, మీ విషయంలో గూడా జరుగుతుంది అదేనండి. మీరేంటంటే ఆ టైంకి మీ ఎమోషన్స్ వల్లో ఆర్ మీరు కొన్ని సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోలేకపోవడం వల్లో మీకొకటి ఈజీ అని అనిపించి మీరు చేయడం వల్లనో ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తున్నారండి.
బట్ మీరు ఏ రోజైతే మీ ఫీలింగ్స్ కానీ మీరు సిచ్యువేషన్స్ ని ఏ బేసిస్ లో హ్యాండిల్ చేస్తున్నారు, సో దీనివల్ల మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది అని ఒక క్లారిటీ తెచ్చుకుంటే మాత్రం ఇలాంటివి జరగవండి. మీరేంటంటే గుడ్ పర్సనే, బ్యాడ్ పర్సన్ కాదు. కానీ మీ ఎమోషన్స్ వల్ల మీరేంటంటే రైట్ చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు. ఆ టైంకి మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో చేసేస్తున్నారు. ఆర్ మీకేంటంటే అట్‌లీస్ట్ ఒక క్లారిటీ లేక ఏదో ఒకట్లని ర్యాండమ్‌గా అయినా సరే ఫాలో చేస్తున్నారు. సో, అందుకే ఇది జరుగుతుంది. మీరైతే ఆ వ్యక్తిలా ఉండొద్దు. మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టండి. అసలు రియాలిటీలో ఏం జరుగుతుంది? సో, అసలు రియల్‌గా మీకు కావాల్సింది అదేనా? అంటే ఇక్కడ మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే కొన్ని సార్లు మీ ఫీలింగ్స్‌ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారండి. ప్యూర్‌గా ఎమోషన్ అన్నమాట ఇంకా. ఆ టైంకి అలా చెయ్యాలి. ఇలా మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి చేసేద్దాం అని. కానీ అదే రియల్ ఫీలింగా కాదా అనేది కూడా మీకు అర్థం కావట్లేదు. దానివల్ల మీరు కొన్ని చేస్తున్నారు. చేసిన తర్వాత మీరేమనుకుంటున్నారంటే, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నారు. నేను చేసింది కరెక్టే. నేనేంటంటే ఆ టైప్ పర్సన్‌ని కాదు అని. మరి ఆ టైప్ పర్సన్ కానప్పుడు మీరెందుకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు? వెంటనే ఫేస్ చేస్తున్నారండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే, వెంటనే రియాక్షన్ ఉంటుందన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. ఇలా మీరేంటంటే ఒకటి అనుకోని చేస్తున్నారు. సో, వెంటనే మీరు ఇంకొక రకంగా అయినా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తున్నారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోనే మీరేంటంటే ఫెయిల్ అయిపోతున్నారన్నమాట. సో, దీనివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం కానీ, వ్యక్తుల్ని బ్లేమ్ చేసుకోవడం కానీ, ఆర్ గాడ్‌ని బ్లేమ్ చేయడం కానీ, అంటే ఇంక మీకు ఎవరిని బ్లేమ్ చేయాలనిపిస్తే ఆ టైంకి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు కానీ, ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయంటే మీ వల్లే జరుగుతున్నాయి. సో, అది ఎందుకు జరుగుతుంది అంటే, మీరు అంటే పేరుకి నాకు అనిపించింది నేను చేస్తున్నాను. నేను స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. సో, నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి నాకిది కరెక్ట్ అనిపించింది నేను చేస్తున్నాను అనుకుంటున్నారు కానీ, అది ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది? ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? సో, మీకు కరెక్ట్ అనిపించింది మీరు చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఇవేవి మీరు ఆలోచించట్లేదండి. అంటే మీ ట్రూ ఫీలింగ్స్ కానీ, మీ రియల్ ఇంటెన్షన్స్‌ని కానీ మీకు మీరే కన్సిడర్ చేయట్లేదు. ఆ టైంకి జస్ట్ ఆ ఎమోషన్ అంతే. అది మీకు కరెక్ట్ అనిపించి చేసేస్తున్నారు కానీ, మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే మీకున్న చాయిసెస్‌లో మీరు ఏది చేస్తే మీరు కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారో అర్థం చేసుకుంటే ఇలాంటివన్నీ జరగవండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇక నుంచైనా మీరు జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో మీరిప్పుడు ఏ రకమైన కర్మను అనుభవిస్తున్నారు? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటేనండి ఫస్ట్ 2 కార్డ్ సెట్స్ కంటే కూడా చాలా ఎక్కువ కర్మను అనుభవిస్తున్నారనే చెప్పాలి. చాలా చాలా ఫేస్ చేస్తున్నారు. మీ లైఫ్ ఎంత హారిబుల్‌గా ఉందో మీ కార్డ్స్ చూస్తే నాకు అర్థమవుతుంది. మీ ఎనర్జీస్ కూడా అలానే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే అందరూ ఏదో ఒక కర్మనే అనుభవిస్తున్నారు. బట్ మీరేంటంటే 2 రకాల కర్మను అనుభవిస్తున్నారు. ఒకటి ప్రారబ్ధ కర్మ అండి. రెండోది క్రియామన కర్మ అండి. ఈ 2 అనుభవిస్తున్నారు. అందుకే మీ జీవితం ఏంటంటే ఇలా ఉంది. సో, ఫస్ట్ నేను ప్రారబ్ధ కర్మ గురించి మాట్లాడతాను. తర్వాత క్రియామన కర్మ గురించి కూడా మాట్లాడతాను. మీ సిట్యుయేషన్స్ గురించి కూడా మాట్లాడతాను. అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ ప్రారబ్ధ కర్మ గురించి నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. పాస్ట్ లైఫ్‌లో మీరు ఏదైతే చేశారో, అక్కడి నుంచి ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. కాకపోతే పాస్ట్ లైఫ్‌లో మీరు చేసిన ప్రతీదీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. ఒక పోర్షన్ లాగా ఈ లైఫ్‌లో కొంత ఫేస్ చేయడానికి కొంత మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. ఇంకా మిగతాదుంది. మేబీ నాకు తెలిసి మీకు ఏంటంటే వేరే లైఫ్ టైమ్స్‌లో అవి ఫేస్ చేసి క్లియర్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. మీకు ఏంటంటే ఇది లాస్ట్ లైఫ్ టైమ్ అయితే కాదండి. ఇంకా మీరేంటంటే చాలా సార్లు రీబర్త్ తీసుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే చాలా కర్మ బేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇది పక్కన పెట్టండి. ఇంకా క్రియమన కర్మ కూడా మీరేంటంటే ఫేస్ చేస్తున్నారనే చెప్పాలి.
అంటే మీ యాక్షన్స్ కి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. అది కూడా ప్రెజెంట్ లైఫ్ లో. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే మారట్లేదండి. ఇంకా మీరు తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎందుకు అంటే మేబీ మీకు తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలీదు గానీ, కర్మాని మాత్రం మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ లైఫ్ టైమ్‌లో కూడా. నెగెటివ్‌గా ఆలోచించడం, నెగెటివ్‌గా కొన్ని పనులు చేయడం, నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం, కొన్నిటికి ఎడిక్ట్ అయిపోవడం చాలా జరుగుతున్నాయండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా చాలా మారాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, అసలు మీ పరిస్థితుల గురించి నేను మాట్లాడతాను ఫస్టు. మీరేంటంటే మీ లైఫ్‌లో ఫస్ట్ నుంచి కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉండడం, మీకు అంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ రావడం, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా రీడ్ చేయకుండా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం ఆర్ ఈజీగా మీకు అర్థమైన దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోవడం, ఇది మీకేంటంటే బాగా అలవాటయిపోయిందండి. మీరు సిట్యుయేషన్స్‌ని రీడ్ చేయడం కానీ, వ్యక్తుల గురించి తెలుసుకోవడం కానీ, ఫ్యాక్ట్స్ అంటూ కొన్నుంటాయి. వాటిని మీరు అర్థం చేసుకొని, ఆ బేసిస్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇది ఎక్కడా లేదు. మీకు ఏదనిపిస్తదో, మీరు ఏది కరెక్ట్ అని ఫీల్ అవుతారో, మీకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో అంటే ఆ బేసిస్‌లోనే మీరు డెసిషన్స్ తీసుకోవడం, ఆ బేసిస్‌లోనే మీరేంటంటే మీ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళడం చేశారు కానీ, మీరు ఏ రోజు కూడా మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి, సిట్యుయేషన్స్‌ని ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయలేదు. సో, ఇది అంటే మీరు కర్మాని క్రియేట్ చేసుకోవడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే చాలా డిస్టర్బింగ్‌గా కనిపిస్తున్నాయండి. మీరేంటంటే ఎప్పుడూ హ్యాపీగా లేరు. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఫస్ట్ నుంచి కూడా ఇలానే ఉన్నారండి. మీ లైఫ్ ఏంటంటే పోనీ మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికైనా అసలు మీరు ఇలాంటి కర్మాని క్రియేట్ చేసుకోకుండా ఉండాలన్నా ఫస్ట్ నుంచి మంచిగా ఉంటే కదా! ఫస్ట్ నుంచి కష్టాలే. ఫస్ట్ నుంచి ఇబ్బందులే. మీరు ఏదనుకున్నా మీకు దొరకదు. మీరొకటి కోరుకుంటే అది ఇంకొకలా జరుగుతుంది. ఆర్ మీరొకటి ఏంటంటే ఇంక ఫైనల్‌గా లైఫ్ చేంజ్ అవుతుంది అని ఫీల్ అయ్యే లోపే లైఫ్ ఏంటంటే మళ్ళీ సేమ్ టర్న్ తీసుకోవడం. అంటే మొత్తానికి మీకేంటంటే సంతోషం లేదండి మొదటి నుంచి. అందుకే మీరు ఇంకా ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కానీ, మెచ్యూర్డ్ పర్సన్‌లో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ మానేశారు. మీకు ఆ టైంకి ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. మీ కార్డ్స్‌లో అయితే అలాంటి ఎనర్జీ ఉంది. కాకపోతే అది ఎందుకు అంటే, అది ప్రారబ్ధ కర్మ అండి. అంటే అలాటెడ్ కర్మ అన్నమాట. జస్ట్ ఒక పోర్షన్ మాత్రమే ఇది. మీరు ఫేస్ చేస్తుంది ఏం కాదసలు నిజానికి. ఇంకా చాలా ఉంది. బట్ మీరు ఫేస్ చేసేది ఒక పోర్షనే ఇలా ఉందన్నమాట. మీ పరిస్థితుల్ని ఈ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఆర్ మీరేంటంటే టైమ్ టు టైమ్ మీ డౌన్ ఫాల్‌ని చూసుకుంటున్నారు. సో, అదెందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. ఆఫ్‌కోర్స్ కర్మ వల్లన అని తెలుస్తుంది కానీ, ఇలాంటి కర్మ అని మీకు తెలీదు. సో, మీరేంటంటే క్లియర్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొన్ని ఫేస్ చేస్తున్నారు. మీరు అనుకున్నవి జరగట్లేదంటే మీరు సఫర్ అవుతున్నారు. మీరు పెయిన్ తీసుకుంటున్నారు. మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఎమోషన్స్ అనేవి అన్ని రకాలుగా ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఏంటంటే కర్మాని క్లియర్ చేసుకోవడం అన్నమాట. పోనీ దీని నుంచి మీరు కొన్ని నేర్చుకొని ఇప్పటికైనా కరెక్ట్‌గా ఉంటున్నారు. కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో, మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారా అంటే అది లేదు. మీరు వీక్ అయిపోయి మీరు మరికొంచెం సఫర్ అయ్యి మరికొంచెం రాంగ్ థింగ్స్ చేయడం, రాంగ్‌గా థింక్ చేయడం ఆర్ రాంగ్ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం. సో, కొన్ని బ్యాడ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. సో, దానివల్ల కర్మ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. సో, అందుకే ఇక్కడ ఏమవుతుందంటే మీరు 2 రకాల కర్మని ఫేస్ చేస్తున్నారనమాట. వెంటనే మీకేంటంటే ఆ ఎఫెక్ట్ కూడా తెలుస్తుందండి. మీరేదైనా మంచిగా ఉండి, మంచిగా చేస్తే అప్పటికే కొన్ని మీరు అనుకున్నవి జరగట్లేదు. బట్ మీరేదైనా బ్యాడ్‌గా చేయాలనుకున్నా, బ్యాడ్‌గా ఆలోచించినా వెంటనే దానివల్ల మీరు ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్నారండి. అప్పటికి కూడా మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని సార్లు సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లో తీసుకురావడానికి మీరు పడే కష్టం ఇంత అంత కాదు. చాలా కష్టపడుతున్నారు. అది ఏ ఇంటెన్షన్‌తో మీరు కష్టపడుతున్నారనేది మీకైతే అర్థమవుతుంది. బట్ మీరేంటంటే కొన్ని విషయాల్లో మాత్రం గుడ్ రిజల్ట్ అయితే చూడట్లేదు. కొన్ని విషయాల్లో మాత్రం గుడ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అంటే లేట్‌గా అయినా సరే ఏవో కొన్నైనా జరుగుతున్నాయండి. పూర్తిగా ఏం జరగట్లేదని చెప్పను. ఎక్కడో కొన్ని మాత్రం జరుగుతున్నాయి. కొన్ని మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా డిజాస్ట్రస్‌గా ఉంటున్నాయి. అంటే మీరు కూడా అనుకోవట్లేదు అలా ఉంటుందని. బట్ జరిగిపోతుంది. సో, దానివల్ల మీరేంటంటే హోప్‌లెస్‌గానే ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్ అసలు ఎప్పుడు మారుతుంది? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. బట్ నేనొకటి చెప్తానండి. మీరేంటంటే ఒక పోర్షన్ ఆఫ్ కర్మనే అనుభవిస్తున్నారు కాబట్టి కొంత ఇప్పటికిప్పుడు మీరు క్రియేట్ చేసుకుంటున్న కర్మ వల్ల ఇవన్నీ కానీ, లేకపోతే
మీ చేతుల్లోని కొంత ఉందండి. వచ్చే రోజుల్లో మీరు హ్యాపీగా ఉండడానికి కానీ, మీ లైఫ్ మళ్ళీ ఒక న్యూ వేలో బిగిన్ అవ్వడానికి కానీ, సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావడానికి కానీ, అట్‌లీస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా కొన్ని హ్యాండిల్ చేయడానికి కానీ మీకొక ఫెయిర్ ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పటి నుంచైనా సరే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం మానేయండి. వ్యక్తుల గురించి నెగెటివ్‌గా అనుకోవద్దు. వ్యక్తులతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. వాళ్ళెవరైనా మీతో చేస్తే మీరు ఆన్సర్ చెప్పినట్టుగా రెస్పాండ్ అయితే సరిపోతుంది. బట్ వాళ్ళకి మీరేదో బ్యాడ్ చేయాలి అన్నట్టుగా అవన్నీ వద్దు. ఎందుకంటే మీరు ఇన్‌స్టంట్ కర్మని ఫేస్ చేస్తారు. వాళ్ళకేం జరుగుతది అనేది మీకు అనవసరం. వాళ్ళ కర్మ వాళ్ళది. బట్ మీ కర్మని మీరు చూసుకోవాలి కాబట్టి మీరేంటంటే బ్యాడ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకోవడం అంటే కొంతమందేంటంటే ఎడిక్ట్ అయిపోతుంటారండి. టాక్సిక్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తుంటారు. ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంటారు. మొత్తానికి మీరే ఒక టాక్సిక్ పర్సన్‌లా ఉంటారు. సో, అలా అయితే ఉండొద్దు. అండ్ ఇంకొకటేంటంటే హోప్‌లెస్‌గా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్‌లో ఇప్పటివరకు మీరు అనుకున్నదేది జరగలేదు. మీరెంత సఫర్ అయ్యారు. ఇంక లైఫ్ ఇంతే. అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ కూడా కొన్నైనా జరుగుంటాయి కదా! వాటిని మీరు గుర్తు చేసుకోండి. అవి మీకు గుర్తొచ్చినప్పుడంతా తెలుస్తుంది. అవి ఎలా జరిగాయి, మీరేం చేశారు అనేది. ఇప్పుడు కూడా మీరేంటంటే ఒక గుడ్ పర్సన్‌లా ఉండడానికి ట్రై చేస్తే మీ కర్మ అనేది క్లియర్ అయిపోతుందండి. అది కూడా పాస్ట్ లైఫ్ కర్మ. సో, ప్రెజెంట్ లైఫ్‌లోని మీరు కర్మని కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి ఏముండదు. మీరు గుడ్ పర్సన్‌లా ఉన్నంత వరకు ఆటోమేటిక్‌గా మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతుంది. మీకైతే ఫెయిర్ ఛాన్స్ ఉంది అని చెప్పగలను. వేరే కార్డ్ సెట్స్ వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పలేదు కానీ, బట్ మీదేంటంటే టెంపరరీ కర్మ అండి. ఇదేంటంటే ఈ రోజైతే మీరు సఫర్ అవ్వచ్చు కానీ, బట్ రేపటికైనా సరే క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు క్రియేట్ చేసుకుంటే నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది వాళ్ళు చేసేది రాంగ్ అని తెలిసినా చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ తెలుసుకున్న తర్వాత కరెక్ట్ చేసుకోవాలని ట్రై చేయరు. మరి మీలాంటి వాళ్ళేంటంటే కర్మను అనుభవించక తప్పదు కదా! అందుకే వెంటనే ఫేస్ చేస్తున్నారనమాట. అంటే ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. అంటే వెంటనే జరిగిపోతుంది. సో, మీరేంటంటే ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే మంచిదండి. లేదు నేను ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను అంటే ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎంత ఫేస్ చేసారో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా మీకు చెప్పేదేం లేదు. మీ కార్డ్స్‌లో చూస్తుంటే పాస్ట్ నుంచి కూడా మీ లైఫ్ ఏం గ్రేట్‌గా లేదు. మీరు ఎప్పుడూ డిస్టర్బ్డ్ గానే ఉంటున్నారు. వ్యక్తులకి ఎప్పుడు కూడా మీరు లీస్ట్ ప్రయారిటీయే. అట్‌లీస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పొచ్చు. ఆర్ మీరు అనుకున్నది ఏది కూడా అనుకున్నట్టుగా జరగలేదు. దానివల్ల మీరేంటంటే ఎమోషనల్ అయిపోయి, వీక్ పర్సన్ అయిపోయి చాలా చాలా డిసప్పాయింట్ అయ్యి ఈ విధంగా తయారయ్యారు. అలా అని మీరు బ్యాడ్ పర్సన్ కాదు కానీ పరిస్థితులేంటంటే మనిషిని మార్చేస్తుంటాయండి. సో, మీరు అలానే మారిపోయారు. కానీ కొన్ని విషయాల్లోనేంటంటే ఇంకా ఎథికల్‌గా మీరు చేయాల్సినవి చేస్తున్నారు. దానివల్లే ఎంతో కొంత మీ లైఫ్ ఏంటంటే మంచిగా ముందుకు వెళ్తుందండి. అండ్ పాస్ట్‌లో కూడా మీరు కొన్ని అనుకున్నట్టుగా వర్కౌట్ చేసుకోగలిగారంటే దానికి రీజన్ కూడా అదే. కొన్ని విషయాల్లోనేంటంటే ప్రొటెక్టివ్‌గా మీరు ఏదైతే చేయాలో కరెక్ట్‌గా అది చేస్తున్నారు కాబట్టే అవి జరుగుతున్నాయి. అదే ఒక ఎగ్జాంపుల్ అండి. సో, మీరేంటంటే నెగెటివ్‌గా ఉండడం మానేయండి. నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. ఏది నెగెటివ్‌గా చేయాలని చూడొద్దు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానిప్యులేట్ అవ్వద్దండి. ఎవరి వల్ల మానిప్యులేట్ అవ్వద్దు. మీ థాట్స్ వల్ల మీరు మానిప్యులేట్ అవ్వద్దు. ఎవరిని మానిప్యులేట్ చేయొద్దు. ఒక్క వ్యక్తి మిమ్మల్ని టాక్సిక్ పర్సన్ అన్నా, ఒక్క వ్యక్తి మిమ్మల్ని కర్స్ చేసినా సరే ఇన్‌స్టంట్‌గా మీరు కర్మని ఫేస్ చేస్తారు. అంటే మీరు అనుకోవచ్చు, అందరికి మేము మంచి వాళ్ళు అవ్వాలని రూల్ లేదు కదా! అందరి విషయంలో కూడా మేమేంటంటే మంచిగానే ఉండాలని ట్రై చేసినా మేబీ వాళ్ళు అలా అనుకోవచ్చు కదా! అని. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని కర్స్ చేస్తే వాళ్ళు మీ వల్ల ఎఫెక్ట్ అయితేనే కర్స్ చేస్తారు. ఎఫెక్ట్ అవ్వకపోతే కర్స్ చేయరు కదా! ఎఫెక్ట్ అవ్వకుండా కర్స్ చేశారనుకోండి, వాళ్ళ కర్మని క్రియేట్ చేసుకుంటారు. బట్ అది మీకు సంబంధించిందయితే కాదు. కానీ ఒక్క వ్యక్తి అయినా సరే మీ వల్ల నిజంగా ఎఫెక్ట్ అయ్యి హార్ట్‌ఫుల్‌గా కానీ వాళ్ళొక మాట అన్నా సరే మీరు అనుభవిస్తారండి. దానికి మాత్రం మీరు భయపడాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండి కూడా ఎవరైనా అంటే అది ఓకే. దానివల్ల మీరేం ఎఫెక్ట్ అవ్వరు. బట్ మీ వల్ల నిజంగానే కానీ అలా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అనుభవించడం అయితే జరుగుతదన్నట్టే కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. మీ కార్డ్స్‌లోనేంటంటే అలాంటి ఒక పవర్ ఉందండి. సో, జాగ్రత్తగా ఉంటే వచ్చే రోజుల్లోనే ఏమవుతుందంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటాయి. మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరేంటంటే కొన్ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోగలుగుతారు. కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ మీ అంత సఫర్ అయిన తర్వాత, మీ అంత డిస్టర్బ్ అయిన తర్వాత ఎవరు అంత ఈజీగా మళ్ళీ నార్మల్ అవ్వలేరు. బట్ లైఫ్ ఏంటంటే ఒక వ్యక్తి ఒకటనుకుంటే అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటది. సో, ఈ రోజు మీరేంటంటే ఒక వీక్ పర్సన్‌లా ఉంటూ సఫర్ అవుతూ నా లైఫ్ ఇంతే అనుకుంటే మీ లైఫ్ ఈరోజు కాకపోతే రేపైనా మీకు ప్రూవ్ చేస్తుంది. మీరది కాదు, మీ లైఫ్ అలా ఉండదు అని.
సో దాన్ని మీరు ట్రస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అర్థమైందండి. మీకేంటంటే వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. అలా అని చెప్పి పోనీ మీకు మీరంటే ఇష్టం అంటే, మీకు మీరంటే కూడా ఇష్టం లేదు. మీకెవరంటే కూడా ఇష్టం లేదండి. మీకు మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఎవరిని చూసి కూడా మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వట్లేదు. బేసిక్‌గా మీరసలు ఎవరితో కూడా ఏది అగ్రీ అవ్వలేకపోతున్నారు. అలానే మీతో మీరు కూడా అగ్రీ అవ్వలేకపోతున్నారు. పోనీ అలా అని చెప్పి వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. అంటే మీరంటే మీకిష్టమేమో అందుకే డిఫెండ్ చేసుకుంటున్నారేమో అనుకుంటే అది కూడా రాంగే. ఆ టైంకి ఏదో డిఫెండ్ చేసుకోవాలని డిఫెండ్ చేసుకుంటున్నారు కానీ, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకు మీరు అంటే ఎంత ఇష్టమంటే, అస్సలు ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు మీకు అంటే మీరే. సో, అలాంటి ఒక ఎనర్జీని మీరు క్యారీ చేస్తున్నారండి. ఇదంతా ఎందుకు అంటే, మీ లైఫ్ ఎప్పుడూ కూడా మంచిగా లేదు. మీ లైఫ్‌లో మీరు ఒక్కసారి కూడా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా ఏది జరగలేదు. ఆర్ మీ లైఫ్ ఏంటంటే, ఎప్పుడూ మీకు స్ట్రెస్సే తీసుకొచ్చింది కానీ మీరనుకున్నది మీకనుకున్నట్టుగా ఏది కూడా చెయ్యలేదు కాబట్టి, మీకు నమ్మకం కూడా పోయింది యాక్చువల్‌గా. మీరేంటంటే మీ లైఫ్‌లో ముందుకు వెళ్తున్నారు. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలనే ఒక రోల్‌ని మీరేంటంటే కరెక్ట్‌గానే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. కానీ ఏది కూడా వర్కౌట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి అనేది మీకు తెలుసు. ఆ రీజన్స్ మీరెలా ఫీల్ అవుతున్నారంటే వ్యక్తులు, పరిస్థితులు అని ఫీల్ అవుతున్నారు. సో, అందుకే వ్యక్తుల్ని నమ్మట్లేదు. పరిస్థితులనైతే అసలే నమ్మట్లేదు. సో, అందుకే టోటల్‌గా ఏంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉన్నారండి. మీరేంటంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా థింక్ చేయాలి. అంటే లైఫ్‌లోని మీరేంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనే రోల్‌ని కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయాలి అనుకోవడం తప్పు కాదు కానీ, మీరు ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది మీరేంటంటే కరెక్ట్‌గా కన్సిడర్ చేయట్లేదు. అండ్ మీరేంటంటే ఒక్కసారి ఒకటి ఫేస్ చేశారు కాబట్టి, పూర్తిగా ఇంక వ్యక్తులనే నమ్మకూడదు. ఆర్ ఒకసారి ఒకటి ఫేస్ చేశారు కాబట్టి ఇంక పరిస్థితుల్ని నమ్మకూడదు అనుకుని సింపుల్‌గా జడ్జ్ చేసేస్తున్నారనమాట. అక్కడ రియల్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే అలా ఆలోచించి కొన్ని చేస్తున్నారో ఆటోమేటిక్‌గా అక్కడ నెగెటివ్ గానే జరుగుతుంది. ఆ నెగటివిటీయే ఇన్‌స్టంట్ కర్మ అన్నమాట. సో, ఇక నుంచైనా సరే స్లో డౌన్ అయ్యి ఏదో రిజల్ట్ ఇలా రావాలి ఆర్ గతంలో మీకిలా జరిగింది కాబట్టి సో, ఇప్పుడు అదే ఆర్ వ్యక్తులు అదే అననని అలాంటి ఆలోచనలు ముందు మానేయండి. మీ రోల్‌ని మీరు కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయడం అంటే ఎదుటి వ్యక్తుల్ని జడ్జ్ చేయడం ఆర్ గతంలో ఉన్న పరిస్థితుల్ని ఇప్పుడు కంపేర్ చేయడం ఆర్ వ్యక్తుల్ని కంపేర్ చేయడం అది కాదండి. మీ వరకు మీరేంటంటే స్లో డౌన్ అవ్వండి. మీ లైఫ్‌కి మీరేం చేయాలి? ఏది సూట్ అవుతుందో అర్థం చేసుకోండి. దానికి ఒక వ్యక్తి నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఒక వ్యక్తిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీది. మీ రోల్‌ని మీరు కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా లైఫ్ బెటర్ అవుతుంది. ప్రతిసారి ఏంటంటే అన్నీ నెగెటివ్‌గానే జరుగుతాయని కాదు. అలా అని చెప్పి అన్నీ పాజిటివ్‌గా జరుగుతాయని కాదు. ఇటు అటు 2 జరుగుతాయి. అయితే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు కొంత ఫేస్ చేస్తారు. వన్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో, ఆ ఒక్క ఆలోచనతోనే మీరు ముందుకు వెళ్ళడం మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.